డిఫరెన్స్ బిట్వీన్ BS4 అండ్ BS6 అనేది మనం లాస్ట్ వీడియోలో చేసాం కదా. ఇప్పుడు డిఫరెన్స్ బిట్వీన్ మోటార్ సైకిల్ అండ్ స్కూటర్ ఒక్కసారి మనతో పాటు రాజన్ గారు ఉన్నారు, ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తారు క్లియర్గా. సార్ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి. థ్యాంక్ యూ అండి. సో ఇక్కడ వచ్చి మనకి స్కూటర్ ఉంది, మోటార్ సైకిల్ ఉంది. స్కూటర్ అంటే జనరల్గా మనకి యాక్టివాలు, ఓకే, యాక్సెస్ బండ్ అట్లాంటివి. మోటార్ సైకిల్ అంటే మనకి షైన్, యూనికార్న్, పల్సర్, రాయల్ ఎన్ఫీల్డ్ ఇవన్నీ అన్నమాట. సో స్కూటర్లో మెయిన్ ఏంటంటే మనకి సెంట్రిఫ్యూగల్ క్లచ్ అనేది ఉంటుంది. సో ఇంజన్లో పవర్ ప్రొడక్షన్ అయ్యేది మొత్తం అంతా కూడా సేమ్గానే ఉంటుంది. అంటే 4 స్ట్రోక్ వెహికలే కార్బొరేటర్ ఆర్ ఫ్యూయల్ ఇంజెక్టర్ ద్వారా ఫ్యూయల్ వస్తుంది. బట్ ఆ తర్వాత పవర్ ఇంజన్ నుంచి రియర్ వెహికల్కి ఎట్లా అయితే వెళ్తుందో ఆ డిఫరెన్సే మనకి మెయిన్గా ఉంటుంది అనమాట. ఇక్కడ వచ్చి ఏంటంటే మనకి స్కూటర్లో ఫ్రంట్ నుంచి మనకి బెల్ట్ ద్వారా డ్రైవ్ వెళ్తుంది. ఓకే, అట్లనే మోటార్ సైకిల్లో వచ్చి మనకి గేర్ ఉంటుంది. సో గేర్, ఫస్ట్ గేర్, సెకండ్ గేర్, థర్డ్ గేర్ అట్లా ఉంటుంది. సో బై డిఫాల్ట్గా స్కూటర్లో మనం యాక్సలరేట్ చేయనప్పుడు ఆటోమేటిక్గా న్యూట్రల్లో ఉంటుంది. బట్ మోటార్ సైకిల్ అయితే మనకి ఫస్ట్ గేర్ నుంచి న్యూట్రల్కి రావాలి, అప్పుడే మనకి గేర్స్ అన్నీ కూడా న్యూట్రల్లో ఉంటాయి. సో పవర్ ట్రాన్స్మిషన్ అన్నది ఇంజన్ నుంచి రియర్ వెహికల్కి తిరగదు అనమాట. సో స్కూటర్ అండ్ మోటార్ సైకిల్లో మెయిన్గా ఒక డిఫరెన్స్ ఏంటి అంటే స్కూటర్లో వచ్చి గేర్స్ అనేది ఆటోమేటిక్గా సెంట్రిఫ్యూగల్ క్లచ్ ద్వారా ఎంగేజ్ డిసెంగేజ్ అవుతుంది అనుకోవచ్చు. అట్లానే మనకి మోటార్ సైకిల్లో వచ్చి గేర్స్ వచ్చి మనం మాన్యువల్గా ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్ అన్ని అట్లా గేర్స్ చేంజ్ చేస్తూ ఉండాలి.